నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు తురకపాలెం గురించి చర్చ జరుగుతుంది. అసలు తురకపాలెంలో ఏం జరుగుతుంది? అభినవ్ భారత్ గ్రౌండ్ రిపోర్ట్లో తెలిసిన సంచలన నిజాలు ఒకసారి మనం చూసినట్లయితే దాదాపుగా 2 నెలల కాల వ్యవధిలోనే 40 మంది చనిపోయారు అక్కడ. దీనికి కారణం ఏంటి అనేది ఇంతవరకు ప్రభుత్వం చెప్పలేదు. హుటాహుటిన ఢిల్లీ నుంచి ఒక టీం దింపి రీసెర్చ్ చేస్తూ దానికి ఒక మెడికల్కి సంబంధించిన ఒక ఏదైతే టెక్నికల్ ల్యాబ్కి పంపించేసి అసలు ఏం జరుగుతుంది, ఎందుకు జనాలు చనిపోతున్నారు అనే దానిపైన ఒక రీసెర్చ్ చేస్తున్నారు. కానీ అది రావడానికి టైం పడుతుందని చెప్తున్నారు. కానీ అనేక రకాలైన వాదనలు వినిపిస్తున్నాయి దీనిపైన. అసలు ఎందుకు దాదాపు అంతమంది చనిపోతున్నారు? కేవలం దళితుల్లోనే 80% మంది చనిపోయారు. ఎందుకు అనేది ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది. అంటే ప్రధానంగా ఈ ప్రభుత్వం ఒక బాధ్యత లేకుండా బాధ్యత రాహిత్యంగా ప్రవర్తిస్తుంది అనుకోవచ్చు. ఎందుకంటే ఎందుకు ప్రజలు చనిపోతున్నారు అంటే కల్తీ మద్యం అని చెప్తున్నారు. అది ఎప్పుడు కల్తీ మద్యం అంటే గత ప్రభుత్వంలో కల్తీ మద్యం తాగి ఈ ప్రభుత్వ సమయంలో చనిపోతున్నారు అని చెప్తున్నారు. 2024 ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చింది. దానికి ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ ప్రభుత్వంలో కల్తీ మద్యం తాగి చనిపోతున్నారు ప్రజలు, ఎస్పెషల్లీ దళితులు ఎక్కువ చనిపోతున్నారు అక్కడ అని చెప్పేసి ఇప్పుడు ప్రభుత్వ వాదన. అండ్ రెండోది ఏంటంటే అక్కడ ఏదైతే గ్రామంలో బొడ్రాయి ఉందో ఈ బొడ్రాయి తిరగబడింది. సో దానివల్ల ఊరికి చేటు జరిగింది, నష్టం కలుగుతుంది, అందుకనే జనాలు చనిపోతున్నారు. ఎస్పెషల్లీ దేవుడు దళితులను ఎందుకు చిన్నగా చూస్తాడు? ఆ బొడ్రాయి ఎఫెక్ట్ దళితుల మీద ఎందుకు పడుతుంది? దళితులే ఎందుకు 80% మంది చనిపోతున్నారు అనేది కూడా ఇప్పుడు ఆలోచించాలి, రైట్? ఇక మళ్ళీ ఈ ప్రభుత్వం ఏం చెప్తుందంటే హెచ్ఐవి సోకి హెచ్ఐవి వల్ల చనిపోతున్నారు అని చెప్తున్నారు. అంటే ఎస్పెషల్లీ హెచ్ఐవి వల్ల ఒక గ్రామంలో 40 మంది చనిపోయారంటే ఇది నమ్మశక్యమా? రైట్, ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. మేబీ కొన్ని పాజిటివ్స్ ఉండొచ్చేమో కానీ బట్ 40 మంది హెచ్ఐవితో చనిపోయారు అనేది అబద్ధం. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే కలుషిత నీరు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడి నుంచి తాగుతున్నారు అంటే ఇదిగో చెరువు కనిపిస్తుంది కదా మనకి. ఈ చెరువులో వాటరు దళితులకు పంపిస్తున్నారు, రైట్? దీన్ని ఫిల్టర్ చేసేసి మేము ఆ ఫిల్టరైజేషన్ చేసి ఈ వాటర్ అన్నిటినీ కూడా గ్రీన్ కలర్, ఎంత గ్రీన్ కలర్ ఉందో చూడండి. అంటే ఇక్కడ ఏం జరిగింది అంటే దళితులందరికేమో ఈ చెరువులో నీళ్ళు, ఈ కుంటలో నీళ్లు ఫిల్టరైజేషన్ చేస్తామని చెప్పేసి ట్యాంక్ ఎక్కించి ఆ వాటర్ పంపిస్తున్నారు. కానీ ఊర్లో మిగతా వాళ్ళందరికీ ఏంటి, బోరు వాటర్ పంపిస్తున్నారు. ఇది ప్రభుత్వమే చేస్తుందా అంటే అక్షరాల నిజం, ముమ్మాటికి నిజం. అంటే ఎందుకు 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఇంకా దళితుల్ని, ఎస్సీలని ఎందుకు చిన్నచూపు చూస్తున్నారు? ఎందుకు పట్టించుకోవట్లేదు? నిజంగానే మిగతా వాళ్ళలో ఇది జరిగి ఉంటే, మిగతా వాళ్ళు ఎవరైనా ఎక్కువ మంది చనిపోయి ఉంటే ఈ పార్టీకి పట్టించుకోకుండా ఉంటారా? డెఫినెట్లీ పట్టించుకుంటే ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, అక్షరాల వాళ్ళు చెప్పేది ఏంటి, మేము ఈ వాటర్ తాగడం వల్లనే మాకు అందరికీ దద్దులు వస్తున్నాయి, కొన్ని ఇబ్బందులు పడుతున్నారు, మా వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళిన మళ్ళీ తిరిగి రావట్లేదు, పిల్లలకు కూడా అదే పరిస్థితి. ఇంతవరకు 40 మంది ఎందుకు చనిపోయారనే రీజన్ ఇంతవరకు డాక్టర్లు కూడా చెప్పలేదు. అదేమంటే ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యి చనిపోయారని చెప్తున్నారట. అంటే ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యి 40 మంది చనిపోయిన తర్వాత కూడా ఎందుకు ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది? ఎందుకు ఇంత కాలయాపన చేస్తుంది? వాస్తవంగా ఏంటంటే ఇక్కడ దళితులకు ఈ గ్రీన్ కలర్లో ఉన్న వాటర్, ఈ చెరువులో ఉన్న వాటర్ని పంపిస్తున్నారు, రైట్? ఈ చెరువు వాటర్ని ఫిల్టరైజేషన్ చేస్తామని చెప్తున్నారు. కానీ అక్కడ ఫిల్టర్ లేవు, పనిచేయటం లేదు. ఇంకో విషయం ఏంటంటే చర్య తీసుకోవాల్సిన ప్రభుత్వం మిగతా వాళ్ళందరికీ ఊరు మొత్తానికి బోరు వాటర్ పంపించి ఈ గ్రీన్ కలర్లో ఉన్న వాటర్ ఏదైతే చెరువులో ఉన్నాయో, ఈ కుంటలో ఉన్నాయో, ఈ మురికి నీళ్ళు వాడుకోవడానికి పంపిస్తున్నారు. సో దీనివల్లనే మా వాళ్ళు చనిపోతున్నారు అనేది అక్కడున్న ప్రజలంతా మాట్లాడే మాట. అంటే అసలు వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం ఒకసారి. సో ఇందాక మనం బొడ్రాయి అనుకున్నాం కదా, ఆ బొడ్రాయి కూడా ఒకసారి చూద్దాం. సో ఇది బొడ్రాయి అనమాట. ఈ బొడ్రాయి తిరగబడడం వల్ల 40 మంది చనిపోయారని ఊరు ప్రజలంతా అంటుంటే మళ్ళీ దీన్ని నిలబెట్టి కట్టి నీట్గా చేశారనమాట. అంటే ఈ బొడ్రాయికి ఎందుకు దళితుల మీద ఏమైనా కోపమా? దేవుడికి అందరూ సమానమే కదా, దళితులను ఎందుకు తక్కువ చూస్తారు దేవుడు? గ్రామం ఎందుకు ఊరు అట్లా తక్కువ చూస్తుంది? దీనివల్లనే ఒక కారణం చెప్తున్నారు. గత ప్రభుత్వంలో కల్తీ మద్యం దాకా చనిపోయారని మరొక కారణం చెప్తున్నారు. ఇది చాలా హాస్యాస్పదం ఉంది. ఒక మాట చెప్పాలంటే సిగ్గుచేటు అనమాట. ఈ మాట చెప్పడానికి బయట చెప్పిన వాళ్ళకి మినిమం అనేది సెన్స్ ఉండాలి. హెచ్ఐవి అని అన్నారు, మన నలుగురు పేర్లు చెప్పాలిగా, మరి అందరు నలుగురు పేర్లు చెప్పకుండా మన్నైతే జ్యోతి ఎట్ట ఉండేది? టీవీలో వార్తలు అందరికి అదే జ్యోతింటే మాకు ఎట్ట ఉండేది చెప్పండి? రైట్, వాస్తవం. హెచ్ఐవి అని అన్నారు, మన నలుగురు పేర్లు చెప్పాలిగా. వాస్తవంగా ఈ పాప అడిగేది నిజమే కదా. అంటే ఒక ఫ్యామిలీ మీద ఒక ముద్ర వేసి ఊర్లో తిరగకుండా వీళ్ళ ఫ్యామిలీ ఇది అని చెప్తున్నారు.
ఎంత దారుణమైన పరిస్థితి. ఆ ఫ్యామిలీ మళ్ళీ కోలుకోగలుగుతుందా? ఆ ఫ్యామిలీని ఎట్లా చూస్తారు ఊరు ప్రజలందరూ కూడా? హెచ్ఐవితో చనిపోయాడు ఈ వ్యక్తి అని ఓపెన్గా చెప్తున్నారంట. రైట్. సో ఇది ప్రభుత్వం చేసే మరొకటి అనమాట. మేమైతే సీఎంని ఒకటే కోరుకున్నాం, ఇదిగోండి చనిపోయిన వాళ్ళ లిస్టు కూడా మేము తయారు చేసాం. చనిపోయిన వాళ్ళందరూ కూడా నిజంగా స్వతంత్ర భారతంలో మొట్టమొదటిగా రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు అందరూ కలిసి తలదించుకొని సిగ్గుపడాల్సిన అంశం ఇది. మా వాళ్ళు చనిపోయారు, చనిపోయిన లిస్ట్ ఇది కూడా అని చెప్పేసి మీడియా ముందుకు తీసుకొస్తున్నారు సామాన్య ప్రజలు. మినిమం అంటే మినిమం సెన్స్ ఉండాలి మనకి. రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఉండాలి, పార్టీలు ఎవరైతే ఉన్నారో, ప్రభుత్వం ఎవరైతే ఉందో వీళ్ళందరికీ ఉండాలి. ఇంత దారుణంగా ఒక గ్రామంలో 40 మంది చనిపోయారు, ఇదిగోండి వాళ్ళ పేర్లు ఇవి. అందరూ కూడా 50 ఏళ్ల లోపోళ్లే, 45 ఏళ్ళు, 40 ఏళ్ళు, 39 ఏళ్ళు, 35 ఏళ్ళు, ఇదే ఏజ్లో చనిపోతున్నారు. ఎందుకంటే ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యి చనిపోతున్నారు అని చెప్పి ప్రభుత్వం చెప్తుందంట, డాక్టర్లు చెప్తున్నారంట. సో డాక్టర్లు ఈ మాట చెప్పారని చెప్పేసి వీళ్ళందరూ చెప్తున్నారు. కానీ ఇక్కడ ఎందుకు ఆర్గాన్స్ ఫెయిల్ అయినాయి అనేది రీజన్ చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వానికి. ఎందుకు ప్రభుత్వం చెప్పలేకపోతుంది? విందా ఒకసారి ఏం మాట్లాడుతున్నాం అమ్మాయి. పరిహారం జరిగించాలని చెప్పేసి మేము తప్పనిసరిగా కోరుకుంటున్నాం. మమ్మల్ని వేసుకోమని చెప్పేసి అదొకటి చెప్తున్నారు. మేము ఎక్కడి నుంచి వేసుకుంటాం? ఇంటికి 1000 రూపాయలు వేసుకొని ఆ వాటర్కి సంబంధించిన బోర్లు ఏవో వేయించుకోమంటున్నారు, లేదంటే అక్కడ వాళ్ళకున్న ప్రాబ్లం సాల్వ్ చేసుకోమంటున్నారంట. మరి ప్రభుత్వం ఎందుకు ఉంది? ప్రచారంలో ఇష్టానుసారంగా హామీలు ఇచ్చాం, ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చాం, ఎవరికి కష్టం వచ్చినా అండగా ఉంటానని చెప్పారు. ఎక్కడికి ఉన్నారా ఈ నాయకులందరూ? ఎక్కడికి వెళ్ళిపోయారు? ఏమైపోయారు అసలు? వాళ్ళు అడుగుతున్న ప్రతి దానికి సమాధానం చెప్పాలి కదా. 1000 రూపాయలు వాళ్ళు వేసుకోవడం ఏంటి? అక్కడికి వచ్చిన ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆ ఇన్ఛార్జ్ మంత్రి ఎక్కడున్నాడు? ఆ జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జ్ మంత్రి ఎక్కడున్నాడు? ఆ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఎంపీ ఏమైపోయాడు? డిప్యూటీ సీఎం ఏమయ్యాడు? సీఎం ఏమైపోయాడు? వీళ్ళందరూ ఉన్నారా? సో ఇది లిస్ట్ అనమాట. చూడండి, నిజంగా మొట్టమొదటిసారిగా దేశంలో మా వాళ్ళు ఇంతమంది చనిపోయారని లిస్ట్ రాసుకొని వచ్చి మీడియాకి ఇస్తున్నారు. సిగ్గుపడండి రాజకీయ నాయకులంతా కూడా ఇలాంటి లిస్టును చూసి. చూడండి, దొడ్డ సౌరి బాబట 45 ఏళ్ళు చనిపోయాడు అతను. ఆధార్ కార్డు నంబర్ రాసి ఇచ్చారు. రైట్. కొరివి రాజ్ కుమార్ 46 ఏళ్ళు. ఇందాక మనం మాట్లాడుకున్నట్లు అందరూ ఆల్మోస్ట్ 50 లోపే ఉన్నారు, 55 లోపు ఉన్నారు అందరూ. రైట్. దొడ్డ లక్ష్మయ్య 45 ఏళ్ళు. దొడ్డ సలోమి 55 ఏళ్ళు. ఒకరికి 55 ఏళ్ళు ఉన్నాయి. దొడ్డ బాలస్వామి 50 ఏళ్ళు. పరిశుద్ధరావు 45 ఏళ్ళు. కట్ట దీనరాజు 39 ఏళ్ళు. అంటే ఇలా ఆల్మోస్ట్ అందరూ 50 ఏళ్ళ లోపు వాళ్ళే ఉన్నారు. కానీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఒక్కొక్కరు వాళ్ళ బాధ చెప్తున్నారు. గత ప్రభుత్వంలో కలుషిత మద్యం తాగి ఈ ప్రభుత్వంలో చనిపోయారని చెప్తున్నారు. ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యి చనిపోయారని డాక్టర్స్ చెప్తున్నారని అక్కడ ప్రజలు అంటున్నారు. ఎందుకు చనిపోయారు, రీజన్ ఏంటి అనేది ఇంతవరకు లేదు. రీజన్ ఏంటి అని ఇంతవరకు ప్రభుత్వం తేల్చలేకపోయింది. షేమ్లెస్. ఇంత టెక్నాలజీ డెవలప్ అయింది, అభివృద్ధిలో ఇంత ముందుకు వెళ్తున్నాం. దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయింది. అన్ని డిజిటలైజేషన్ ముందుకెళ్తున్నాం. రైట్. ప్రతిదీ కూడా చాలా టెక్నికల్గా కూడా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారతదేశం మొట్టమొదటిగా ఉంటుంది. భారతదేశం ప్రపంచ దేశాలకు పెద్దన లాంటి దేశం అని మనం చెప్పుకుంటున్నాం, మోడీ అన్న చెప్తున్నాడు. బట్ ఆ దేశంలో ఇంకా ఇలాంటి సంఘటనలు జరగడం అనేది చాలా బాధాకరం. మా వాళ్ళు చనిపోయారు, మా దళితులు చనిపోయారు, 40 మందికి పైగా ఊర్లో చనిపోయారు, అందులో 80% మంది దళితులే అని వాళ్ళు లిస్ట్ రాసుకొని మరీ వచ్చి ఈరోజు మీడియా ముందు పెడుతుంటే అక్కడున్న ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, జిల్లా మంత్రి ఏం చేస్తున్నాడు, ఎంపీ ఏం చేస్తున్నారు, అలాగే డిప్యూటీ సీఎం ఏం చేస్తున్నాడు, సీఎం ఏం చేస్తున్నాడు? షేమ్లెస్ అసలు. అంటే ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. రైట్. అంటే కేవలం ఇక్కడ వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఊర్లో ఉన్న గ్రామ ప్రజలందరికీ కూడా బోరు వాటర్ వెళ్తున్నాయి, దళితులకు మాత్రమే ఏదైతే ఆ కుంట ఉందో ఆ కుంటలో వాటర్ పంపిస్తున్నారు, ఫిల్టరైజేషన్ చేస్తానని చెప్తున్నారు, పని చేయటం లేదు. కానీ ఎందుకు ఇంత అంటరానితనం ఎందుకు చూపిస్తున్నారు? దళితులు అయితే ఆ వాటర్ తాగాల, మిగతా వాళ్ళు తాగరా? దళితులు అంటే అంత చిన్న చూప? ఇప్పటికీ కూడా 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఇంకా దళితుల పైన జరుగుతున్న దాడులు మారడం లేదు. వాళ్ళకి ఇచ్చే నీళ్లు కూడా స్వచ్ఛమైన నీళ్ళు ఇవ్వలేకపోతున్నాం అంటే ఎందుకు ఇంకా ఈ ప్రభుత్వాలుండి ఏం చేయడానికి? ఇదేనా మనం కోరుకున్న ప్రభుత్వం? ఇదేనా మనం కోరుకునే ప్రభుత్వాలు? ఇవేనా మనకు కావాల్సింది? ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి. ఈరోజు తురకపాలెమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు ఎన్నో వస్తున్నాయి. సో మొత్తానికి తురకపాలెం గ్రామం ఏదైతే ఉందో ఆ ఊరికి సంబంధించి ఈ ఘటనకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఎందుకు ఏంటి అసలు ఏం జరుగుతుంది అనేది ఇమీడియట్గా తెలియజేయాలని డెఫినెట్లీ అక్కడ వాటర్ పంపిస్తున్నారంటే అది ప్రభుత్వం తప్పు అవుద్ది. వాటర్ తాగే చనిపోయారని చెప్పాలి డెఫినెట్లీ, మిగతాది లేదు. ఎందుకంటే గవర్నమెంట్ మీద వాళ్ళు నెగిటివ్ వచ్చిందని చెప్పేసి ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోవట్లేదు. సో మీరేమంటారు? తప్పకుండా కమెంట్ చేయండి.